మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ హన్మకొండకు వెళ్లారు. వరంగల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు. వరంగల్, హన్మకొండ నగరాల్లో తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. హన్మకొండలోని సమ్మయ్య నగర్ పూర్తిగా నీటిలోనే ఉంది. ఈ ఏరియాలో దాదాపు 4000 ఇళ్లు నీట మునిగినట్లు తెలుస్తోంది. ఈ ఇళ్లలోని ప్రజలంతా బయటకు వచ్చి రోడ్ల మీద ఉన్నారు. తూములు సమయానికి తెరవకపోవడంతోనే నీటిలో తమ ఇళ్లు మునిగిపోయాయంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పంట నష్టం వివరాలు, తెగిపోయిన రోడ్లు, తీసుకుంటున్న చర్యలు, విద్యుత్ సమస్యలు, కుంటల గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్, హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగింది. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ల కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరింది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్, 100 ఫీట్ రోడ్ జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైకులు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రైట్, ఇక రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శ్రీసాగర్, ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మయ్య నగర్ లో పర్యటించి అక్కడ సమస్యలు, అక్కడ వరద బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని కూడా జరిగింది. మొత్తం ఇల్లు ధ్వంసం, మొత్తం ఇళ్ళకి భారీగా బుడ్డ చేరడం, ఈ సమస్యలన్నీ కూడా ప్రజలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు అక్కడ సమ్మయ్య నగర్ కాలనీలో ప్రజలు కొంత పట్టా ఇల్లు నిర్మించాలి, పట్టాలు కూడా మాకు ఇవ్వాలనేసి వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నాలాల విషయం కానీ నాలాల సమస్యను కూడా వారు దృష్టికి తీసుకువెళ్లారు. ఇద్దరు ముఖ్యమంత్రితో అధికారులతో పాటు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అంతా కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఒక పక్క వారితో మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కూడా అధికారులతో రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సమ్మయ్య నగర్ నుంచి హన్మకొండ అలంకార్ జంక్షన్ ప్రాంతానికి చేరుతున్నారు. అక్కడి నుంచి ఆ కాపు వాడు ఏదైతే భద్రకాళి చెరువు భద్రకాళి చెరువుకి వచ్చిన భారీ వరద వల్ల ఉచితంగా భద్రకాళి మాట్లాడి పోయటంతో ఇటు కాపువాడ పరిసర ప్రాంతాలు కూడా ఒక 4-5 కాలనీలు కూడా భారీగా
మోకాళ్ళలోకి వరద నీరు చేరింది. మొత్తం ఇళ్లలో కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 24 గంటలైనా కానీ వరద అలానే ఉండటంతో ఇప్పుడు ఇంట్లో నుంచి ఇక్కడ వస్తువులతో పాటు గృహోపకరణాలన్నీ కూడా కలిసి ముద్దైన పరిస్థితి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇప్పుడే కాపువాడకి చేరుకుంటున్నారు. కాపువాడకి ముఖ్యమంత్రి కాన్వాయ్ చేరుకుంది. కాపువాడ ఇటు భద్రకాళి చెరువు, భద్రకాళి మత్తడి పరిసర ప్రాంతాలు కూడా పర్యటించి అలాగే ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ మాట్లాడి వారి సమస్యలు ఏంటో తెలుసుకోవడం, అలాగే భద్రకాళి చెరువు మత్తడి ఏదైతే భారీగా మత్తడి పోయడం వల్ల భారీగా ఉధృతంగా వరద అయితే రావడం జరిగింది. దానికి కారణాలతో పాటు ఇటు ఏదైతే భద్రకాళి కాలువ కష్టాలు కానీ ఇటు భద్రకాళి చెరువు కష్టాల విషయం కూడా ఈ రోజు ఇక్కడ సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కాపువాడకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ కాపువాడ ప్రజలైతే భారీగా అయితే ఇక్కడ గుమిగున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించి ఇక్కడ సమస్యలు అయితే తెలుసుకొని ఇక్కడ అధికారులతో నాయకులతో మాట్లాడిన తర్వాత కొంత ప్రజలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రజలతో కూడా మాట్లాడి అసలు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలి, అసలు ఏంటి, అసలు ఇక్కడ ఉన్న వర్షానికి ఈ విధంగా భద్రకాళి చెరువు ఉధృతంగా ప్రవేశిస్తుంది అనే మొత్తం కూడా తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.